నల్గొండలో కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు కలకలం రేపింది. సైకిల్ పై వెళుతున్న బాలిక పట్ల అసభ్యంగా కానిస్టేబుల్ ప్రవర్తించారని బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా మాస్క్ ధరించి నిందితుడు పలు చోట్ల తిరిగిన విషయాన్ని తెలిపారు. గుర్రంపాడు పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో నకరికల్ పిఎస్ లో పనిచేస్తున్న సమయంలో కూడా సత్యనారాయణపై 2 పోక్సో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్గొండలో కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు కలకలం రేపింది. ఈ సైకిల్ పై వెళుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లాలో కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. ఏదైతే 1 టౌన్ పరిధిలో ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అయితే ఆ బాలిక సైకిల్ మీద వెళ్తున్నటువంటి తరుణంలో ఈ కానిస్టేబుల్ ఆ బాలికను ఆపి అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా తాకడంతో అయితే ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. దీంతో అయితే ఆ బాలిక తల్లిదండ్రులు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఎక్కడెక్కడ ఈ అబ్బాయి తిరిగాడు ఏంటనే విషయాలు కూడా, దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలించడంతో అయితే ఈ కానిస్టేబుల్ సత్యనారాయణగా తేలడం జరిగింది. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సత్యనారాయణ ఏదైతే గుర్రంపూడి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఏదైతే ఈ సత్యనారాయణపై గతంలో కూడా నకరికల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించేటప్పుడు కూడా 2 పోక్సో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తికి కొంతమంది అధికారుల అండదండలతోటే వేరు స్టేషన్లకు కూడా పోస్టింగ్లు వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి సత్యనారాయణపై ఏదైతే కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గతంలో కూడా 2 కేసులు ఉండడము, ఇప్పుడు కూడా మరో కేసు నమోదు కావడంతో అయితే కానిస్టేబుల్ సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలే టార్గెట్ గా చేసుకొని వారిని ఏదైతే మానసికంగా కావచ్చు, శారీరకంగా లోపరుచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అయితే ఏదైతే నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో సత్యనారాయణను కఠినంగా శిక్షించాలి, మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.